ఏం చేయాలి? తింటారా? ఓకేనా? డన్. వాటర్ పెట్టేసానండి. ఈ వాటర్ కొంచెం బాయిల్డ్ అయినంత వరకు నేను లిక్విడ్ కలుపుకుంటాను. అలాగా ఈ పిండి లిక్విడ్లో కలిపేసుకొని ఈ లోపు స్టవ్ వాటర్ హీట్ అయిపోయి బాయిల్ అయిపోతుంది. లిక్విడ్ కలుపుకొని వేసేయడం. ఇలా లిక్విడ్లో కలుపుకోవాలండి. ఎందుకంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. పిండి అలా వేసేసి చేస్తే ముద్దలు కట్టకన్నా పిండి అలా వేసేస్తే ముద్దలు కట్టకన్నా మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు. నాకు రావట్లేదు అందుకనేసి లిక్విడ్లో కలిపి వేస్తాను. వాటర్ మరిగితే ఇప్పుడు ఈ లిక్విడ్ వేసేసి కాసేపు కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. అలా కలుపుతూ ఉంటాను. ఇలా ముద్దగా ఉంటుంది. ఇంకా సరిపోకపోతే ఇంకా ఉందని నేను అనుకున్నాను. అది వేస్తున్నాను. అది వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అది బాగా ఉడుకుతుంది. కాసేపు అంటే ఒక 2 minutesలో ఉడికిపోతుందండి. 2 minutesలో అది వెళ్ళిన తర్వాత ఇలా బెల్లం తురిమి ఉంచుకున్నాను. నేను అది బెల్లం తురిమింది వేసుకుంటున్నాను. బెల్లం తురిమింది వేసిన తర్వాత బెల్లం ముద్దలు ఏమీ లేకుండా మొత్తం కరిగిపోయినంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం ముద్ద మొత్తం కరిగిపోయింది అలా ఉడికించుకోవాలి. ఆయిల్ నా దగ్గర నువ్వుల నూనె ఉంది. నువ్వుల నూనె వేస్తాను. కొంతమంది నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకుంటారండి. నేనైతే నువ్వుల నూనె కొంచెం అది స్ట్రెంత్ వస్తుంది కదండి, అందుకనేసి నువ్వుల నూనె వేసుకుంటాను. ఈ రెండు కలిపి కాసేపు అలా ఉడికించి బెల్లం మొత్తం అయిపోయింది. ఆల్రెడీ వేసేసాను కూడా. చూడండి, కూర్చొచ్చానండి. పిల్లలకు పెట్టాము అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది పిల్లలకే కాదండి, మెయిన్ ఆడవాళ్ళకి చాలా మంచిది. ఎందుకో మీకు కూడా తెలుసు. మా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేను. ఆడవాళ్ళు 3 days అప్పుడు ఇది వేసుకొని తింటే చాలా మంచిదండి. వాళ్ళకి చాలా బెనిఫిట్, బ్యాక్ పెయిన్స్ అవి చాలా తగ్గుతాయి. వేసుకొని తినండి ప్లీజ్ ఫ్రెండ్స్.